ఈ యొక్క సాయంకాలం కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్యలో జసింత ప్రార్థన చేస్తుంది. స్తోత్రం మమ్మల్ని ప్రేమిస్తున్న మా తండ్రి, మీకే విలువైన దేవా, తలగాని చేసిన దేవాన్ని తొక్క చేయనన్నావు దేవా. స్తోత్రం దేవా. ఈరోజు మేము ఈ ప్రేయర్ జరుపుకుంటున్నాం. ఈ ప్రేయర్ అంతట్లో మీరు మమ్మల్ని కాపాడి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. వాక్యం చెప్తున్న మా నాన్నని బట్టి కానీ కాపాడి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. ఈ వాక్యం మించిన వారిని బట్టి కాపాడి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. ఈ ప్రోగ్రామ్ అంతట్లో మీరు మాకు అందరికీ తోడుగా ఉండమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ జీవితం నుంచి 429 పాటలు పాడుకొని దేవుని వాక్య భాగము యోషువ గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనములను మన మధ్యలో ఉన్నటువంటి సామెత జసింత చదివి వినిపిస్తుంది. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనములు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5-6 గల వచనములు చదువుకుందాం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువమని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచితిరి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారియు దేవుడునకు ప్రభు పరిశుద్ధుడని వేలుకొల దూతలతో నిత్యము నిరంతరము కూడబడుతున్న దేవా, మీకే వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీరే ప్రభా నా నోటి బూరగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను మాట్లాడు ప్రతి మాటలో ప్రభా తండ్రి మీరే తోడుగా ఉండండి ప్రభా. నా మాటలు నా హృదయ ధ్యానము ప్రభా నీ దృష్టికి అంగీకారంలాగా సహాయం చేయండి తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నన్ను ఈ విధంగా వాడుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగం గమనించినట్లయితే దేవుడు యెహోషువతో అంటున్నాడు. యెహోషువ మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు జనాంగానికి నడిపించటానికి ఒక నాయకుడుగా దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువను ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవుడు యెహోషువతో చెప్తున్నాడు,
రేపు మీ మధ్య అద్భుత కార్యములు జరుగును. ఇటువంటి వాగ్దానము దేవుడు యోషువకు ఇస్తున్నాడు. దేవుడు మనతో కూడా దేవుని వాగ్దాన్ని ఇస్తున్నాడు. నీకు రేపు దేవుడు నీతో ఏమి చెప్పినాడో, రేపు మీ మధ్య అద్భుత కార్యములు చేయును. దేవుడు మన మధ్య కూడా అద్భుత కార్యాలు చేయాలి అంటే మన జీవితము ఏ విధంగా ఉండాలి, మన జీవితాన్ని ఏ విధంగా మనము సరి చేసుకోవాలి. యోషువతో దేవుడు చెప్తున్నాడు, మీ మధ్య అద్భుత కార్యములు జరుగును గనుక మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకొనుడని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మొదటగా మన జీవితంలో అద్భుతాలు జరగాలి అంటే మనల్ని మనము చేయవలసింది ఏంటంటే పరిశుద్ధపరచుకోవాలి. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీవు నీ జీవితంలో నువ్వు ఎప్పుడు పరిశుద్ధపరచబడతావు అంటే పాప క్షమాపణ కలిగినప్పుడు. దేవుణ్ణి ఎప్పుడైతే దేవా నా పాపాలను క్షమించని నీ పాపాలను దేవుడైనటువంటి యేసయ్య రక్తం చేత కడగబడినప్పుడు నీవు పరిశుద్ధుడుగా తీర్చబడతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు, దేవుడు తన విలువైనటువంటి రక్తంతో మనల్ని కొన్నాడు, మనల్ని ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు. మనము యాక్సెప్ట్ చేస్తున్నామా? ఎప్పుడైతే మనము యేసయ్యను మనము యాక్సెప్ట్ చేసి మన పాపాలను ఆయన సన్నిధిలో మనము ఒప్పుకున్నప్పుడు మనము పరిశుద్ధపరచబడతాము. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను పరిశుద్ధపరచటానికై, నీ పాపాలను క్షమించటానికై ఆయన భూమి నుంచి దివికి ఏతించినాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకంటే నీకు విమోచన కలిగించటానికి, నిన్ను పరిశుద్ధపరచటానికి, పాపంలో మగ్గిపోతున్నటువంటి నీ జీవితాన్ని పరిశుద్ధపరచటానికి దేవుడు ఈ లోకంలోనికి రావడం జరిగింది. ఈరోజు మన జీవితంలో అలాంటి పరిశుద్ధత ఉందా? ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, రేపు మీ మధ్య గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరగాలంటే మిమ్మల్ని మీరు ఏం చేయాలా? పరిశుద్ధపరచుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నోటి మాటలలో పరిశుద్ధత ఉందా? మన క్రియలలో పరిశుద్ధత ఉందా? మన తలంపులలో పరిశుద్ధత ఉందా? ఎటువంటి పరిశుద్ధత కలిగి మనము జీవిస్తున్నాం? ఈరోజు మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో, మన జీవితంలో, మన కుటుంబంలో అద్భుత కార్యాలు జరగాలి అంటే మొట్టమొదటగా మనము చేయవలసిన పని మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. కాబట్టి ఈరోజు మన క్రియలు పరిశుద్ధంగా ఉన్నాయా? మన మాటలు పరిశుద్ధంగా ఉన్నాయా? మన చూపులు పరిశుద్ధంగా ఉన్నాయా? మన తలంపులు పరిశుద్ధంగా ఉన్నాయా? ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడు కూడా మనము కృతజ్ఞత వచనమే మనము ఉచ్చరింపవలను, కానీ బూతులైనను, పోకిరి మాటలైనను, ఇలాంటి చెల్లంగి చేష్టలు ఏవైనా కానీ దేవునికి అయిష్టమైనవి నీలో ఉన్నట్లయితే నీవు ఇంకా అపరిశుభ్రంగా, నువ్వు ఇంకా అపరిశుద్ధుగానే ఉన్నావు, నీలో పరిశుద్ధత లేదు అని అర్థం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి లక్షణాలు మన జీవితంలో ఉన్నాయా? దేవునికి అయిష్టమైనవి ఏవైనా కానీ మన జీవితంలో ఉన్నట్లయితే అవి మనకు అపరిశుద్ధత తీసుకువస్తున్నాయి. కాబట్టి పరిశుద్ధపరచుకోవాలి. నీ క్రియలలో పరిశుద్ధత లేదా? నీ మాటలలో ఎలాంటి మాటలు మనము ఎదుటి వారితో మాట్లాడుతుంటున్నాము? ఒకసారి మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఎందుకంటే మన మాటలు ఎదుటి వారితో మనం ఏం మాట్లాడుతున్నాము అని మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఈరోజు నా జీవితంలో నేను పరిశుద్ధంగా జీవించానని మనల్ని చూసి మనం చెప్పుకోగలుగుతున్నామా? ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు నా పరిశుద్ధతను నేను కాపాడుకున్నానని మనం చెప్పగలుగుతున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మన జీవితంలో అద్భుతాలు జరగడం లేదు? ఎందుకు మన జీవితంలో ఆశీర్వాదాలు రావడం లేదు అంటే మనము పరిశుద్ధంగా జీవించటం లేదు. అది మాట కావచ్చు, క్రియలు కావచ్చు, ప్రవర్తన కావచ్చు, మన చూపు కావచ్చు. దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధతను మనము కాపాడుకోలేకపోతుంటున్నాం. కాబట్టి ఈరోజు దేవుడు మనతో అడుగుతున్నాడు, మీలో, మీ కుటుంబంలో అద్భుత కార్యాలు జరగాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మనల్ని మనం ఏ విధంగా పరిశుద్ధపరచుకోగలుగుతామంటే దేవుని రక్తం చేత, దేవుని సన్నిధిలో మన పాపాలను మనము ఒప్పుకున్నట్లయితే మన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనల్ని ఖచ్చితంగా పరిశుద్ధపరచగలుగుతాడు.
ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను పరిశుద్ధులను కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు అలాంటి క్రైస్తవ జీవితాన్ని మనము కలిగి ఉన్నామా? ఒక్కసారి మన జీవితాన్ని మనము సరి చేసుకుందాం. మన జీవితంతో దేవుడు మన జీవితాలతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు, మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు. కాబట్టి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? పరిశుద్ధమైన క్రైస్తవ జీవితం మనము జీవిస్తున్నామా? లేకపోతే మన ఇష్టానుసారమైన జీవితము జీవిస్తూ దేవునికి అయిష్టమైన జీవితము మనము జీవిస్తున్నామా? ఒక్కసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకుందాం. పేతురు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 14 నుంచి 16 వచనములు గమనించినట్లయితే అక్కడ చక్కటి మాట రాయబడింది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని క్షమించిన దేవుడు, మనల్ని పాపము నుంచి విమోచించిన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఆయన పోలిక చొప్పున మన సమస్త ప్రవర్తన యందు, మన చూపులైతేనేమి, మన మాటలైతేనేమి, మన క్రియలైతేనేమి మనము వేటిని కనపరచాలి అంటే పరిశుద్ధతను కనపరచాలి. ఈరోజు మన జీవితంలో అలాంటి పరిశుద్ధత మన జీవితంలో ఉన్నట్లయితే దేవుడు మన మధ్య అద్భుత కార్యాలు చేయడానికి రెడీ ఉన్నాడు. అందుకోసమే ఇశ్రాయేలు జనాంగంతో అంటున్నాడు, మిమ్మును మీ మధ్య అద్భుత కార్యాలు రేపు మీ మధ్య అద్భుత కార్యాలు జరగాలంటే మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి అని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని అడుగుతున్నాం, దేవా నాకు అది కావాలి, దేవా నాకు ఇది కావాలి, దేవా నా జీవితాన్ని ఆశీర్వదించు, దేవా నా జీవితాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టు దేవా అని ప్రతిదీ మనము దేవుని అడుగుతున్నాం. కానీ దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాలు కావాలంటే, నీ జీవితంలో ఉన్నత స్థితిలో నీవు ఉండాలంటే నీవు చేయవలసిందల్లా నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడు కాబట్టి నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని దేవుణ్ణి అడగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మన జీవితాన్ని పరిశుద్ధపరచుకుంటున్నామా? సమస్త ప్రవర్తన యందు, నీ జీవితంలో ఉన్న సమస్త ప్రవర్తన యందు నీవు పరిశుద్ధంగా జీవించగలుగుతున్నామా? అలా జీవించినట్లయితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి రెడీగా ఉంటున్నాడు. కాబట్టి మన జీవితంలో, మన కుటుంబంలో అద్భుతాలు జరగాలంటే మన కుటుంబము పరిశుద్ధంగా జీవించాలి. సమస్త ప్రవర్తన యందు మనము పరిశుద్ధులుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుడు చేసే అద్భుత కార్యముల కొరకు మనము ఎదురు చూడాలి. మొదటగా మనము చేయవలసింది ఏం చేయాలా? మొదటగా మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. రెండవదిగా మన మధ్య అద్భుత కార్యముల కోసం మనము ఎదురు చూడాలి. అదే మనం యోషువ గ్రంథంలోనే 3వ అధ్యాయం 5వ వచనంలో రేపు మీ మధ్య జరుగు అద్భుత కార్యములు మనము వాక్యంలో గమనించినట్లయితే చక్కగా రాయబడి ఉంది. మరి యోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. చాలు రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటగా మనము అద్భుత కార్యాలు జరగాలంటే మనము చేయవలసింది పరిశుద్ధపరచుకోవాలి. తర్వాత మనము ఆ అద్భుత కార్యాల కోసం ఎదురు చూడాలి, నిరీక్షించాలి. మన క్రైస్తవ జీవితం ఎలాగుంది అంటే, ఇప్పుడు ప్రార్థన చేసిన వెంటనే మన జీవితంలో అద్భుతాలు జరిగిపోవాలి, వెంటనే మన జీవితంలో ఆశీర్వాదాలు రావాలి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆశీర్వాదం కోసం మనము ఎదురు చూడాలి. దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు, నీకు నేను కుమారుణ్ణి అనుగ్రహిస్తానని. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చిన 25 సంవత్సరాల వరకు అబ్రహాము ఎదురు చూశాడు. 25 సంవత్సరాల తర్వాత అబ్రహాముకు దేవుడు కుమారుని అనుగ్రహించాడు. అంతవరకు అబ్రహాము తన పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చాడు. ఈరోజు కూడా
నీ జీవితంలో నీవు పరిశుద్ధంగా జీవిస్తూ నిరీక్షిస్తున్నావా? లేకపోతే అప్పటికప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవించి దేవుని వాగ్దానం వెంటనే పొందుకోవాలి, వాగ్దానం రాకపోతే వెంటనే దేవుని నిందించి దేవుని వదిలివేసే ఒక నామకార్థపు క్రైస్తవుడి జీవితం నువ్వు కలిగి ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నోటితో దేవుణ్ణి ఒప్పుకోలేకపోతున్నాం. పరిశుద్ధంగా జీవించండి అనే కన్నా పరిశుద్ధంగా జీవించడం కాదు, కానీ మీరు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి నోటితో నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో నీవు ఉంటున్నావా? మనమే కాదండి, చాలామంది సంఘ కాపరులు కూడా క్రైస్తవులమని చెప్పుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉంటున్నారు. ఒక పక్క లోకంలో వచ్చే బెనిఫిట్స్ కావాలి, ఒక పక్క క్రైస్తవుల బెనిఫిట్స్ కావాలని రెండు పడవల మీద స్వారీ చేసే క్రైస్తవ జీవితం నీవు కలిగి ఉన్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో నీవు ఒప్పుకోలేకపోతే, నిజమైన క్రైస్తవుడిగా నీవు జీవితం జీవించలేక, ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, సమస్త ప్రవర్తన యందు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. మొదటిలోనే నువ్వేం చేస్తున్నావు? ఒక క్రైస్తవుడు అని చెప్పుకోలేక దేవుని వాక్యం ఎత్తి పట్టుకొని ఒక నామకార్థపు దొంగ క్రైస్తవులాగా జీవిస్తున్నావా? ఎంతమంది ఈరోజు దొంగ క్రైస్తవులుగా జీవిస్తున్నారండి? ఒక పక్క లోకం కోసం ఆ బెనిఫిట్స్ కావాలి, మళ్ళీ వచ్చేసి చర్చిలో కానుకలు కావాలి అని రెండు గుర్రాల మీద స్వారీ చేసే దొంగ క్రైస్తవుడా, దేవుడు నిన్ను హెచ్చరిస్తుంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో పరిశుద్ధత లేదా? అద్భుత కార్యాలు చేయటం లేదు, నీవు దొంగ క్రైస్తవునిగానే ఉంటున్నావు. సాతాను సంబంధించినటువంటి లోకాన్ని నువ్వు సృష్టించడానికి వచ్చినటువంటి దొంగ క్రైస్తవుడా, దేవుడు నేను ఈరోజు హెచ్చరిస్తుంటున్నాడు. నీ పాపాలను ఒప్పుకో, ఒక క్రైస్తవుడిగా నీవు జీవించు. ఎలాంటి క్రైస్తవ జీవితం మనం జీవిస్తుంటున్నాం? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. అద్భుత కార్యాలు చేయాలని వెంటపడుతున్నామే, కానీ నీ జీవితాన్ని సరి చేసుకోకుండా, నీ జీవితంలో మార్పు చెందకుండా దేవుని కోసం పాకులాడుతున్నావు. నీ జీవితంలో పరిశుద్ధత లేకుండా దేవుని కోసం వెంపర్లాడుతున్నావేమో, అద్భుతాల కోసం వెంపర్లాడుతున్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే నీవు పరిశుద్ధంగా జీవించాలి. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే దేవుని యందు నిరీక్షించాలి, ఎదురు చూడాలి. అబ్రహాము ఎదురు చూశాడు దేవుని సన్నిధిలో, తన జీవితంలో పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుడిచ్చిన వాగ్దానం కోసం ఎదురు చూశాడు. అలాంటి ఎదురుచూపు మన జీవితంలో ఉందా? ఒక చిన్న ఉపమానం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక స్త్రీ ఆకలి కొనిందంట. చాలా ఆకలితో ఆ యొక్క ద్రాక్ష తోట వెంబడి వెళ్తూ ఆ ఆకలి తట్టుకోలేక ఆ ద్రాక్ష తోట యజమానిని అడిగిందంట, అయ్యా నాకు చాలా ఆకలి వేస్తుంది, దయచేసి నాకు కొన్ని పనులు ఇస్తే నేను ఆకలి తీర్చుకుంటాను అన్నదంట. వెంటనే ఆ ద్రాక్ష తోట యజమాని, అమ్మ నా దగ్గర ఏమీ లేదు, నీ బుట్ట ఉంటే ఇవ్వమ్మా, నేను తీసుకొని వస్తా అని చెప్పి ఆ యజమాని లోపలికి వెళ్ళాడంట. లోపలికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. గంట అయిపోయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, యజమాని ఇంకా రాలేదు. ఈమె ఎదురు చూస్తూ ఉంది. ఈమె నిరీక్షణ కోల్పోయింది. వెంటనే ఏం చేసింది? సనగడం స్టార్ట్ చేసింది. అంతవరకు అయ్యా నాకు ఆకలి ఉన్నాను, నా ఆకలి తీర్చయ్యా అని అడుగున్నటువంటి ఆ స్త్రీ ఇప్పుడు ఏం చేస్తుందంటే సనుగుతుంది. ఈయన పండ్లు వద్దు ఏమొద్దు, నా బుట్ట తీసుకుపోయినాడు, నా పండ్ల బుట్ట ఎత్తుకెళ్ళినాడు, వీనికి నా పండ్ల బుట్టే కావాలా అని ఆ యజమాను మీద గొనగడం స్టార్ట్ చేసింది. అలా గొనుగుతూ ఉంది. ఇంకా ఈ యజమానుడు దొంగోడు, వీడు వేస్ట్ ఫెలో, నా బుట్ట ఎత్తుకుపోయినాడు, వీడు నాశనం కాదని నానా రకాల తిట్లు అన్నీ ఆమె నోటి వెంట రావడం జరిగింది. తర్వాత కొద్ది నిమిషములకు, ఒక 3 గంటల తర్వాత ఆ యజమాని ఆ పండ్ల బుట్ట నిండా పండ్లు తీసుకొని రావడం జరిగింది. ఆయన అంటున్నాడు యజమాని, అమ్మ కొద్దిగా లేట్ అయింది, ఏమనుకోవద్దు, ఇక్కడ ముందర ఉన్న పండ్లన్నీ కూడా
పుల్లగా ఉన్నాయి, అవి పక్వానికి రావడానికి మాగనిక చాలా సమయం పడుతుంది. ఆ పండ్లు తినడం వల్ల నీ ఆకలి తీరదమ్మా. నీ ఆకలి తీరాలంటే మంచిగా మాగిన పండ్లు, తీపి ఉన్న పండ్లు తీసుకొద్దామని తోట మధ్యలోకి వెళ్ళాను. అక్కడ నుంచి అవి కోసుకొని రావడానికి సమయం పట్టింది అని చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడైతే నీ జీవితంలో అద్భుతాలు జరిగించటానికి, నీ కుటుంబంలో అద్భుతాలు జరిగించటానికి దేవుడు రెడీగా ఉంటున్నాడు. మనం చేయవలసిందల్లా నిరీక్షించాలి. ఈ స్త్రీ గొనిగినట్లు దేవుని మీద మనము సనుగుకుంటున్నామా? ఈ స్త్రీ దేవుని తిట్టినట్టు నీవు కూడా దేవుణ్ణి తిట్టే స్త్రీగా నీవు ఉంటున్నావా? ఈరోజు అద్భుతాలు జరగాలి అంటే దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి. దేవుని సన్నిధిలో మనము నిరీక్షించాలి. దేవుని సన్నిధిలో మన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో అడగాలి, దేవుని సన్నిధిలో గోజాడాలి. అబ్రహాము ఏ విధంగా తన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో ఎదురు చూశాడో మనం కూడా దేవుని సన్నిధిలో ఎదురు చూసేవారిగా ఉండాలి. అందుకోసం దేవుడు సెలవిస్తున్నాడు, రేపు మీ మధ్య అద్భుత కార్యములు చేస్తాను. ఎప్పుడు? నీవు పరిశుద్ధంగా జీవించినప్పుడు. నీవు సనుగుకుంటున్నావా, గొనుగుకుంటున్నావా? దేవుడైతే నీ మధ్య అద్భుతాలు చేసి నిన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి ఆయన ఎంతగానో శ్రమ పడుతున్నాడు. ఆయన ఎంతగానో నీ గురించి ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం. ఎలాంటి క్రైస్తవ జీవితం మనము జీవిస్తున్నాం? నామకార్థపు క్రైస్తవులుగా ఉంటున్నామా? లేకపోతే బతకడానికి వచ్చిన దొంగ క్రైస్తవులాగా మనం ఈ లోకంలో జీవిస్తుంటున్నామా? 2 గుర్రాల మీద స్వారీ చేసే క్రైస్తవులుగా మనము జీవిస్తున్నామా? మనము నోటితో క్రైస్తవులమని ఒప్పుకోలేని అపరిశుభ్రమైనటువంటి జీవితము మనము కలిగి ఉంటున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడైతే రేపు మీ మధ్య అద్భుత కార్యములు చేస్తాను, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సమస్త ప్రవర్తన యందు మనము పరిశుద్ధంగా జీవించాలి. మన క్రియలు, మన మాట, మన చూపులు, మనము అడుగుపెట్టే ప్రతి స్థలంలో కూడా మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. మనము పరిశుద్ధంగా జీవించాలి. అప్పుడే దేవుడు మీ మధ్య అద్భుత కార్యాలు చేయడానికి రెడీగా ఉన్నాడు. దయచేసి నాతో ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా. ప్రతి ఒక్కరూ దేవుడు మీ మధ్య అద్భుత కార్యాలు చేయాలంటే దేవునికి ఇష్టమైన మన జీవితంలో ఏవైనా ఉంటే మనము సరి చేసుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా జీవించాలి. అలాంటి పరిశుద్ధత మన జీవితంలో ఉందా? ఒక్కసారి మనల్ని మనము పరిశీలించేసుకుందాం. దేవుడు తన వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చడానికి రెడీగా ఉన్నాడు. కానీ మనము ఇంకా మన నోటిలో పరిశుద్ధత లేదు, మన మాటలో పరిశుద్ధత లేదు, మన చూపులో పరిశుద్ధత లేదు, మన క్రియలలో పరిశుద్ధత లేదు. అలాంటి క్రైస్తవ జీవితంలో జీవిస్తూ మన నోటితో క్రైస్తవునని చెప్పుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉంటున్నామేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజే మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. దేవా, నా జీవితంలో అద్భుత కార్యాలు చేయని దేవుని సన్నిధిలో గోజాడుతున్నావు, కానీ నిన్ను నీవు సరిచేసుకోవటానికి దేవుని సన్నిధిలో వచ్చావా? నిన్ను నీవు సరిచేయమని దేవుని అడుగుతున్నావా? నా జీవితంలో ఏవైనా అయిష్టమైన ఉంటే సరిచేయి ప్రభువా అని దేవుని అడుగుతున్నామా? నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో సమర్పించుకుంటున్నావా? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకొని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడతాం. స్తోత్రం ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పొంగుచు మార్గంబునే తప్పితి మనుష్యేచ్ఛలన్నీయు స్థిరమనుచునే మన శాంతి కోల్పోతిని కొట్టుకొన్న పాత్రలన్నీ. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నాలోనున్నప్పుడే పాదముని పట్టితి కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జిగట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా.
జిఘటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. భూతవర్తమాన భవిష్యత్ కాలం నుండి సర్వాధికారియు దేవుడునకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధులని వేల దూతలతో నిత్యము నిరంతరము పోడబడుతున్న దేవా, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతయు నీ రెక్కల కింద భద్రపరిచిన దేవా, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఎందరైతే ప్రభా దేవా నా కుటుంబంలో అద్భుతాలు చేయి అని ప్రభా నీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి జీవితాలను ఎత్తి పట్టుకొంచున్నాం తండ్రి. ప్రభు వారి జీవితాలను పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ రక్తం చేత కడగమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందుకంటే ప్రభా నన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడు కాబట్టి మా సమస్త ప్రవర్తన మేము పరిశుద్ధంగా జీవించలాగును ప్రభా. ప్రతి బిడ్డ చేయి పట్టుకొని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లోకాశల వైపు నడుస్తూ ప్రభా మీ వైపు తిరగక ప్రభా తండ్రి, ఎంతమంది అయితే ప్రభా నామకార్థపు క్రైస్తవులుగా జీవిస్తున్నారు ప్రభా, ఆ బిడ్డలందరినీ నీ సన్నిధిలో ఎత్తి పట్టుకొచ్చుదాం తండ్రి. మీరే ఆ బిడ్డలందరితో మాట్లాడండి ప్రభా. మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ బిడ్డ ఏ సమస్యతో నీ సన్నిధిలో మొరపెడుతుందో సమస్తమును ఎరిగిన దేవుడు ప్రభా, వినుచున్న దేవా మీకే స్తోత్రం తండ్రి. ఆ బిడ్డల సమస్యలు విన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆ సమస్యల నుంచి ఇప్పుడే విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుని శక్తిగల యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము ఎందరైతే నీ సన్నిధిలో నిలబడి మొరపెడుతున్నారో ఆ బిడ్డలందరి మీదను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.